శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 94 అసెంబ్లీ స్థానాలలో తమ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించగా ఆ పార్టీ 5 అభ్యర్థులను ప్రకటించింది. ఇచ్చాపురంలో వరుసగా 2 సార్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాలుస్తూ డ్యాన్సులు చేశారు. ఎమ్మెల్యే అశోక్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో కవిటి మండలం రామయ్య పుట్టుగలోని ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు పూలదండలు వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ చింతామణి అమ్మవారి ఆలయానికి వెళ్లి ఎమ్మెల్యే అశోక్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ జనసేన కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని, ఇచ్చాపురం నుంచే మొదటి విజయం అందుకోబోతోందని అన్నారు. తమ్ముడు దుఃఖ దగ్గర పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాని విడుదల చేయడం మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం చాలా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మనందరికీ ఈ ఇచ్చాపురం నియోజకవర్గం చరిత్ర తెలుసు. దాదాపు 83 నుంచి ఒక్కసారి మినహా అన్నిసార్లు కూడా గెలిచినటువంటి ఈ నియోజకవర్గంలో ఈరోజు నిప్పుకి గాలి తోడైనట్టు జనసేన కూడా తోడవటం వల్ల మరింత బలాన్ని పెంచుకున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయకేతనం అనేది ఎగరవేస్తామని ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మేమందరం కూడా వెల్లబుచ్చడం జరుగుతుంది. శ్రేణుల్లో కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు అందరూ కూడా ముందుకొచ్చి చాలా ఆనందంగా ఈరోజు అందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఏం కోల్పోయింది, ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది అనేది మనందరం కూడా చూసాం. ఏ నిర్ణయం కూడా సరైనటువంటి నిర్ణయం కాకుండా ప్రజలు నెత్తిన భారం పడేలాగా అన్ని రకాలైనటువంటి సమస్యలు మనందరం కూడా చూసాం. అరాచకం చూసాం. ఆఖరికి పరిస్థితి ఏంటి అని అంటే కడుపు మీద కుట్టినా బయటికి చెప్పుకోలేనటువంటి నిస్సహాయతకి ప్రజలందరినీ కూడా పంపించినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరిది ఉమ్మడి ఎజెండా, ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి అనే ఒకే ఎజెండాతో అందరం కూడా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఎస్, నిజంగానే జంతువులు సింగిల్గానే వస్తాయి, కానీ మనం సభ్య సమాజంలో ఉన్నాం. సభ్య సమాజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీలాంటి వాళ్ళతో పోరాటం చేయాలనుకున్నప్పుడు బలం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించిన తర్వాత ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఈరోజు రాష్ట్రం బాగుపడాలి, మళ్ళీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉందనే నిర్ణయంతో, సరే ఉమ్మడి ప్రభుత్వం అన్నప్పుడు లేకపోతే పొత్తుల్లో భాగంగా కొన్ని త్యాగాలు తప్ప ఏది ఏమైనా సరే మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి సమయం ఇది. ఈరోజు జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టి ఒకటే ఎజెండాతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈసారి మనం గెలవాలి. ఎందుకనంటే ఇది జనసేన పార్టీకో తెలుగుదేశం పార్టీకో అవసరమైనటువంటి సమయం కాదు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ఆ రాష్ట్ర ప్రజల పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఒక నమ్మకంతో
మూడోసారి నా మీద ఈ బాధ్యతల్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని జనసేన పార్టీ వాళ్ళతో కూడా మనస్ఫూర్తిగా అన్ని రకాలుగా మాట్లాడి ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా కలిసి ఇప్పుడు వరకు జరిగినటువంటి అరాచకాలు ఏంటి, రాష్ట్రం ఏ రకంగా నష్టపోయింది, మరి ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఏ రకంగా మీకు న్యాయం జరగబోతుందో చెప్పి ఖచ్చితంగా ఇచ్చాపురం మొదటి బోనీగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని గెలిపించి ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటాం.